నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూరు నుంచి మీ అభిమాన ప్రసన్న గురుజీ మాట్లాడేది. ఈరోజు మార్నింగ్ ధ్యానం చేసినప్పుడు విచిత్ర అనుభవాలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ. 15 years నుంచి నాకు వృద్ధాశ్రమం స్టార్ట్ చేయాలని ఒక ఎయిమ్, గురి. ఈ సంసారం ఏమి ఈ డే టు డే ప్రాబ్లమ్స్ ఉంది, దాంట్లో ఈ వృద్ధాశ్రమం స్టార్ట్ చేసేది చాలా డిలే అయింది. 57th year లో నా 57th year లో ఏమి పరివర్తన అయ్యింది. భగవంతుడు నా పైకి ఆశీర్వాదం చేసి ఈ వృద్ధాశ్రమం ఓపెన్ చేసేదానికి ఏమేమి ఉంది, ఆ సౌలభ్యాలంతా నాకు ఇప్పుడు దొరుకుతా ఉంది. నేను ఈ ఆల్ఫా ధ్యానం గురించి ఈ బేసిక్ కోర్సులో నేను ఒక క్లాస్ లో చెప్పేది ఏమంటే, పాజిటివ్ థింకింగ్ ఎవరికి ఉంది, అంతరాత్మ లోపల ఎమోషనల్ గా నిజంగా రక్త కణాలు లోపల ఉండే ఒక జీవ కణాలు ఉంది చూడండి, దాంట్లో మీ ఆశ మెర్జాయి అంటే ఖండితంగా ఈ పాజిటివ్ థింకింగ్ మీరు ఏం పెడతారో అది జారికి వస్తుంది. అది ఇప్పుడు నా లైఫ్ లో జరుగుతా ఉంది. నా ధ్యానంలో నాకు ఏమి కనపడుతుంది, ఏమేమి అనుభవాలు అవుతుంది, అంత యాక్షన్ గా ఇప్పుడు యాక్షన్ గా ఎగ్జిక్యూషన్ అవుతా ఉంది. వితౌట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ నౌ. రియలీ ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ది అల్మైటీ. ఇది ఎట్లంటే, నేను మలేషియా సింగపూర్ ప్రవాసం చేసినప్పుడు ఆడ ఏమి ఆధ్యాత్మ శిబిరాలు నేను చేస్తా ఉంది. అప్పుడు ఐ టుక్ ఓత్, భారతదేశం వాపస్ వచ్చిన తర్వాత 100% వృద్ధాశ్రమం ఓపెన్ చేసేదానికి ఏమేమి ఉంది అంతా యాక్షన్స్ తీసుకోవాలి. అట్లని నేను ఒక శబ్దం ఆ శబ్దం ఇప్పుడు యాక్షన్కి వచ్చింది. ఎట్లంటే, ఆడెన్సీ ఈడ ఇండియాకు వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదు, సొంత జాగం లేదు, కట్టడం కట్టేదానికి చాలా డబ్బు కావాలి, నా దగ్గర లేదు. సో ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ ఫర్ ఎ రెంటల్ బిల్డింగ్. యాడపోయి మీరు అడిగితేనో రెంటల్కు బిల్డింగ్ ఇచ్చేలేదు అని చెప్తారు. వృద్ధాశ్రమం అంతా చేసేదానికి బిల్డింగ్ ఇచ్చేలేదు, లీజుకు కావాలంటే ఇస్తాము, 5 lakhs ఇవ్వండి, 10 lakhs ఇవ్వండి అడుగుతారు. నా దగ్గర డబ్బు లేదు. నాది లోపల ఏమి పాజిటివ్ థింకింగ్ ఉంది. ఐ నెవర్ స్టాప్డ్ సర్చింగ్ ఫర్ ఎ రెంటల్ హౌస్. గాడ్ ఈజ్ సో గ్రేట్. దేవుడు ఉండాడు, ఖండితంగా దేవుడు ఉండాడు. ఎట్లంటే, ఒకరోజు ఒక మనిషి నా దగ్గర వచ్చి, గురూజీ మీరు ఏమి జాగం చూస్తా ఉంటారు, అది మా దగ్గర ఉంది. ఈడ మైసూరులో జేపీ నగరం ఒక ఏరియా ఉంది, ఆడ ఒక రెంటల్ బిల్డింగ్ ఉంది, మీరు వచ్చి చూడండి. అట్లా ఆయన పిలుచుకొని పోయి ఆ బిల్డింగ్ నాకు చూపించారు. ఆ బిల్డింగ్ 10 years గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేసి, ఆ ఫౌండర్ కు ఏజ్ అయింది, అది రన్ చేసేదానికి అయ్యేలేదు అట్లా చెప్పి అది క్లోజ్ అయింది. Then they took me to the owner of the house. So after seeing all of my activities and my videos in YouTube, he has accepted me generously. ఆయన, ఓకే గురూజీ మీరు ఏమి ఆశ్రమం చేస్తారు, దానికి నేను సపోర్ట్ చేస్తాను, ఈ బిల్డింగ్ మీరు తీసుకునే అట్లా అని he has handed over the building. దానికి 7,500 rupees రెంట్ ఫిక్స్ చేసి 75,000 to 1 lakh అడ్వాన్స్ ఇవ్వాలని ఆయన చెప్పారు. నా దగ్గర ఒక పైసా లేదు.
నేను ఇప్పుడు ఎట్లా మీ దగ్గర వీడియోలో నేను నా ఫీలింగ్స్ అంతా షేర్ చేసుకుంటా ఉంటాను, అట్లా నా సింగపూర్ ప్రవాసం చేసినప్పుడు ఆడ ఒక ట్రైనింగ్, ఆధ్యాత్మ ట్రైనింగ్, దానికి ఒక 10-20 మనుషులు వచ్చి ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ దగ్గర నేను షేర్ చేసుకుంటే ఇట్లా ఉంది, ఏం చేసేది నాకు తెలియదు అట్లా అని. వాళ్ళు ఏం చెప్పింది, గురుజీ డోంట్ వరీ, మీకు ఏమి రెంటల్ ఆ 7,500 రూపీస్ కావాలి అది మేమిస్తాము, మీరు ఏమి యోచన చేయొద్దండి, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి, ఎవ్రీ మంత్ 7,500 రూపీస్ మేము రిమిట్ చేస్తాము అట్లా చెప్పి 1 మంత్ రెంట్ ఆల్రెడీ రిమిట్ అయింది. ఆ రెంట్ ఓనర్ కు హ్యాండ్ ఓవర్ ఆల్రెడీ అయింది. చూడండి భగవంతుడు ఎంత కరుణామయి. ఇది ఒక పక్కం. ఇంకొకటి ఆడించి ఈడ వచ్చినప్పుడు తర్వాత ఒక పుణ్యవాన్, గురుజీ మీ ఆశ్రమం రన్ చేసేదానికి ఏమి వెజిటబుల్స్ కావాలి, డైలీ రోజు మీరు ఏమి వెజిటబుల్స్ తీసుకుంటారో అది నేను ఇచ్చేస్తాను ఫ్రీగా మీకు అట్లా చెప్పారు. మా ఆశ్రమం దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, ఆడపోయి మాట్లాడినప్పుడు ఆయన ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు డోంట్ వరీ, ఎవ్రీ వీక్ డాక్టర్స్ ను మీ ఆశ్రమంకు పంపించి మీ ఆశ్రమంలో ఉండే ఆ వృద్ధులకు ఏమి మెడికల్ చెకప్ కావాలి అది ఫ్రీగా మేము ఇస్తామట్లా అని ఆ హాస్పిటల్ ఫౌండర్ చెప్పారు. సీది మిరాకిల్. తర్వాత ఇంకొక మనిషి, మీకు ఏమేమి ఆడ ఉండే వాళ్ళు వృద్ధులకు ఏమేమి మందులు కావాలి, మెడిసిన్స్ కావాలి అది ఫ్రీగా మేము ఇస్తామట్లా అని చెప్పారు. ఇది ఒక మిరాకిల్ హ్యాపన్ అయింది. ఇంకొకటి నా వీడియోస్, యూట్యూబ్ లో నా వీడియోస్ ఏముంది దాన్ని చూసి చెన్నైలో ఒక పెద్ద మనిషి, గురుజీ మీరు 100 బెడ్ హాస్పిటల్ చేస్తారని చెప్పారు కదా, మీ దగ్గర అది చేసేదానికి డబ్బుందా అని అడిగారు. నేను చెప్పింది నో. ఇమీడియట్లీ ఆయన ఏం చెప్పారు, మైసూరుకు పోయి ఇమీడియట్ గా మీరు 1 ఏకర్ ల్యాండ్ మీరు గుర్తు పెట్టండి, నేను మీ ఊరికి వచ్చి ఆ ల్యాండ్ ను మీ ట్రస్ట్ పేరుకు నేను రిజిస్టర్ చేసి ఇస్తానని చెప్పారు. వీ హావ్ లొకేటెడ్ ద ల్యాండ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది చెన్నై గ్రేట్ మ్యాన్ టు కమ్ అండ్ గెట్ ది ప్రాపర్టీ రిజిస్టర్డ్ ఇన్ అవర్ ట్రస్ట్. So all these things are happening on its own. See the power of meditation and see the power of positive thinking. See the greatness of God. So ఇప్పుడు మీరు నాకు దేవుడు, మీరంతా దేవుడు. నేను చాలా టైము భగవంతుడి దగ్గర పోయి భగవంతుడే మీరు ఎట్లా చూసేది, డైరెక్ట్ గా మీరు చూసేదానికి ఏమి దారి ఉంది అని అడిగిన దానికి ఐ కుడ్ నాట్ ఫౌండ్ ఎనీ వే. ఇప్పుడు నాకు రియల్ గా ఫీలింగ్ అవుతుంది, భగవంతుడుగా వచ్చేలేదు, భగవంతుడు ఆర్డినరీ మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళ రూపాల వచ్చి ఏమేమి చేయాలో అంత చేస్తూ ఉండాలి. ఒక భగవంతుడు కాదు, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ గాడ్స్. యూ పీపుల్ ఆర్ గాడ్ ఫర్ మీ. నేను ఏం మిమ్మల్ని అడుగుతానంటే, ఈ ఆశ్రమం రన్ చేసేది అంత ఈజీ కాదు. నా మనసులో ఆశ్రమం దానికి వచ్చేవాళ్ళు వృద్ధులకు ఫ్రీగా 1 పైసా తీసుకోకూడదు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని చూసుకోవాలి అట్లా నా మనసులో ఉంది. ఏం చేసేది, నా దగ్గర డబ్బు లేదు. మీ అంతే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే ఖండితంగా 1 పైసా 100% హానెస్ట్లీ దట్ మనీ విల్ బి యూస్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఆశ్రమ్. అప్పుడు ల్యాండ్ వస్తా ఉంది, బిల్డింగ్ కట్టేదానికి డబ్బు లేదు. మీరు కనికరం చేసి మా సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ కు మీ చేతిలో ఎంత అవుతుంది మీరు డిపాజిట్ చేస్తే ఖండితంగా నా కృతజ్ఞత మీకు చెప్తాను. 100% ఐ వాంటెడ్ టు సీ ఆశ్రమ్ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ అలాంగ్ విత్ హాస్పిటల్ వెల్ ఎక్విప్డ్ ఆశ్రమ్ ఫర్ టెర్మినల్ కేసెస్. లాస్ట్ ఇదిలో ఉంటారు చూడండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి నాది ఇది ఉంది, ఏమి చెప్పే డ్రీమ్. ఇట్ ఈస్ అ డ్రీమ్ ఫర్ మీ. సో ఐ రిక్వెస్ట్ యూ, ఎవ్రీ వీడియో ద డీటెయిల్స్ వస్తుంది చూడండి, వీడియో డీటెయిల్స్ కింద వస్తుంది. దాంట్లో సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంత డీటెయిల్ ఉంది. మీ చేతిలో ఎంత అవుతుంది మీరు డొనేట్ చేయండి. మీ దగ్గర ఇంకొకటి ఏమి నేను వినంతి చేస్తానంటే, మీ ఊర్లో వృద్ధులు ఎవరుండారు, నా
నంబరు ఇవ్వండి వాళ్ళకి, లెట్ దెమ్ కాంటాక్ట్ మీ. సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ అవర్ ఆశ్రమ్, నేను ఖండితంగా వాళ్ళకు అడ్మిషన్ ఇస్తాను నేను. సో I don't know how to express my feelings and words in words. I should be very grateful to you all. I am seeing gods in you. You are the real God for me. ఇంకొకటి ఏమంటే పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే బిడ్డలు వాళ్లే పిలుచుకుని వచ్చి ఆశ్రమాలు అడ్మిట్ చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ సైన్. చూడండి, ఒక బిడ్డల్ని ముందర పెట్టుకుని వచ్చేదానికి ఎంత కష్టం పడతారు పేరెంట్స్. సో దే ఆర్ ద రియల్ లివింగ్ గాడ్స్. మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే కైండ్లీ గివ్ దమ్ లవ్ అండ్ అఫెక్షన్. దే డోంట్ ఆస్క్ యూ మనీ, గోల్డ్ ఆర్ ఎనీథింగ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ దర్ లైన్ దే వాంట్ లవ్ అండ్ అఫెక్షన్. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ గుడ్ థింగ్ ఫర్ గాడ్, దీస్ పీపుల్ ఆర్ ద లివింగ్ గాడ్. హెల్ప్ దమ్ and extend your love and affection. I am very grateful to you all. Kindly help Sampradana Charitable Trust to do the humanitarian work, and I request you to donate very this thing, generously. Thank you.